ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. అనేక బోధన విధానాల్లో లేకపోతే డాక్ట్రిన్స్లో కానీ లేకపోతే సంఘ పరిచర్యలో కానీ ఆ వాక్యాలు మనం విన్నప్పుడు ఇది నిజముగా దేవుని వాక్యమా అని గ్రహించినటువంటి తెస్సలోనికే సంఘంను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు వాక్యాన్ని పరీక్షించి తెలుసుకున్నటువంటి బెరయా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది వచ్చి దుర్బోధలు, అనేక మంది వచ్చి వాక్యాన్ని వక్రీకరించేటువంటి వారు, సరైన రీతిగా వాక్యాన్ని బోధించేటువంటి సందర్భాల్లో ఈరోజు ఎన్నో సంఘాల్లో హంగులు ఆర్భాటాలు కనబడుతూ ఉంటాయి కదండి. వాక్యం కనబడదు. అనేకమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని పక్కదో పట్టించేటువంటి విషయాలు చెప్తారు. ఏది సత్యమైన వాక్యము? ఎవరు సత్యం చెప్తున్నారు? ఎవరు వాక్యానుసారంగా మాట్లాడుతున్నారు అంటే నేనైనా సరే ఎవరైనా సరే ఎవరు సత్యంగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనము వాక్యానుసారంగా చెక్ చేసుకున్నప్పుడే అది వాక్యానుసారమా కాదా అర్థమవుతుంది అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు.